నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరికొద్ది రోజుల్లో మనకి ఉగాది స్టార్ట్ అవబోతుంది. అంటే ఉగాది అనగానే అందరికీ ఉగాది పంచాంగం గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఇందులో మొట్టమొదటిది మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? మాఘమాసంలో అమావాస్య 17వ తారీఖు, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భం. దీనికి తోడు సూర్యగ్రహణము. మరి దీని తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, అంటే ఉగాదికి ఒక నెల మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 1 మంత్లో మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి ఎఫెక్ట్ మరి మీ ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో గడిచిన సందర్భాలు, జరుగుతున్నవి, జరగబోయేవి కాస్త మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటివి చేయాలి, చేయకూడదు, వివాహ ప్రయత్నాలు ఏ రాశికి బాగున్నవి, సొంత ఇంటి కళ ఏ రాశికి బాగున్నవి, రాబోయే రోజులలో మనం ప్రీ ప్లాన్గా ఉండడానికి మీకు ముందుగా ఒక ఈ రాశి ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. కానీ ఏది ఏమైనా వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా మనము బేస్ చేసుకొని చూసుకోవాలి. రమేషు అంటే తులారాశి, మరి ఇతను జన్మజాతకరీత్యా మేషరాశి అయితే లేదా మిథున రాశి అయితే ఇవి కూడా పాయింట్స్ మీరు చూసుకోవాలి. కేవలం నా రాశిది అని మీరు ఫిక్స్ అయిపోకుండా, మరి ఒకవేళ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి అయినా కూడా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, జరగబోయేది. ఓకే, ఆ విషయం మీకు తెలుసు. ఓకే, వారి పేరు బట్టైనా, వారి ముఖాన్ని చూసైనా, వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అయినా, వారికి ఏది లేకున్నా ప్రశ్నాశాస్త్రం ద్వారా అయినా కూడా మనం చూసి చెప్పవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ యొక్క రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉగాదికి సంబంధించినటువంటి పంచాంగ శ్రవణములో వారికి అర్థమైపోతుంది ఏమిటి అనేటువంటిది. విన్నారా? కనుక మరి ఉగాదికి సంబంధించింది మనం ముందుగానే ప్రారంభం చేస్తున్నాం కనుక ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా పరాభావ నామ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మన వేద ఛానల్ తరఫున, అదేవిధంగా అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ ద్వాదశ రాశులలోకి వెళ్తున్నాం. ఓకే, ముందుగా మేషరాశికి సంబంధించింది చూద్దాం. మేషరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు కావచ్చును, అదేవిధంగా అవమానాలే కావచ్చును, లైక్ ఇంకేదైనా. ఇక్కడ ఒకటే మాట నేను చెప్తున్నాను, మన నోరు మనకు శత్రువు అవుతుంది, మిత్రువు అవుతుంది. ఏమిటంటే మనకు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి కూడా అంటుంటాం. కనుక మనము ఎంత మంచి ప్రవర్తనతో ఉంటామో, ఎంత మంచిగా మాట్లాడతామో అది మాత్రమే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కనుక నోటితో చేసేటువంటివి నోటికి, చేతితో చేసేటువంటివి ఇవన్నీ ఎట్లా చేస్తే అట్లా పాపాలు మనం మూట కట్టుకోవడమే ఉంటుంది. కనుక ఎవరి మనసును బాధ పెట్టడము సరికాదు. సో ఎవరి మనసును బాధ పెట్టినా అక్కడి నుండి మనకు 10 విషయాలు మన మనసు బాధపడేటువంటివి వస్తాయి. కనుక ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉంచాలి మన యొక్క పరిస్థితిని కూడా. మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రము, కృతిక 1వ పాదము. మరి వీరికి ఆదాయం 11, వ్యయం 5 ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలో. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ అక్షరము, ఎల్ అక్షరము గతంలో కూడా మనం చేసి ఉన్నాం ఇలాంటి వీడియోలు ఎన్నో. ఈ ఉగాది నుండి అశోకు, అనిత, అదేవిధంగా అర్జును ఇలాంటి పేర్లు, అదేవిధంగా లక్ష్మి, లవను ఇలాంటి పేర్లు తో ఉండేటువంటి వారు. చరణు, చరిత, ఇక్కడ చూ, చే, చో, లా, లీ, లూ, లే అక్షరాలతో ఉండేటువంటి వారికి
2025 ఆగస్టు నుండే బాగాలేదు. 2025 3వ నెల నుంచన్నా బాగాలేదు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో అధికంగా సఫర్ అవుతున్నారు. లైక్ లవన్, లహరి ఇలాంటి పేర్లు. ఉద్యోగానికి సంబంధించిన ఇష్యూస్తో బాధపడుతున్నారు. అదేవిధంగా కొంతమేర మనీ రిలేటెడ్ గొడవలు, చెయ్యని తప్పులకు మాటలు పడడము, అపనిందలు, మంచి చేయబోతే చెడు అవ్వడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా అవి ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఎస్ ఆర్ నో కింద కామెంట్ చేయొచ్చు, అప్పుడు అర్థమవుతుంది కదా మనం ఏమిటి అనేటువంటి. కనుక మొన్న ఇక్కడ ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కని వెళితే అక్కడ ఒక యాంకరు అక్కడ కూర్చొని ఉంది. ఫ్రీలాన్సింగ్ లైక్ తనేదో వర్క్ మీద రావడం జరిగింది, రాజకీయాలకు సంబంధించి ఏదో. 2024-2025లో లైక్ బ్రేకప్స్ కానీ అదేవిధంగా అంటే ఇట్లా కూర్చొని జస్ట్ ఏదో క్యాజువల్గా, ఆమెకు నమ్మకం లేదట, క్యాజువల్గా అడిగింది, గురుగారు నా జాతకం చెప్పరా అని. ఓకే. జస్ట్ ఆమె పేరు తెలియదు, నాకు ఏది తెలియదు, ముఖం అంతే, జస్ట్ ముఖాన్ని చూసి 2024-25లో బ్రేకప్ జరిగిందా జరగలేదా? అవును గురుగారు జరిగిందని. మీ బ్రేకప్ జరిగినటువంటి వ్యక్తి యొక్క అక్షరము ఈ అక్షరము అని చెప్పిన. బ్రేకప్ జరిగినటువంటి ఆ ఎదుటి వ్యక్తి యొక్క అక్షరము కూడా ఈ అక్షరము, అవునా కాదా? షాక్ అయిపోయింది. సూసైడ్ అటెంప్ట్స్ 2 times చేశావు, అవునా కాదా అన్న. ఇక అసలు మామూలు షాక్ కాదు, ఆమె ఘోరంగా షాక్ అయిపోయింది. సో రీసెంట్గా మీ ఇంట్లో ఎవరైనా మరణించారన్న, మా నాన్నమ్మ మరణించింది అన్న. ఓకే. అంటే ఇవి ఎవరినో నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, ఇది నిజం నేను చెప్పేది. ఇప్పటికీ మన వద్ద కాల్స్ ఎన్నో ఉన్నవి, మాట్లాడుతున్నాము. ఎంతోమంది కూడా వారు సంతోషపడుతున్నారు. గురువు గారు మొన్న అమెరికా నుంచి అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారో కానీ, అంటే ఇంగ్లీష్లో భర్త తెలుగు, ఇంగ్లీషు భార్య. ఓకే. ఆమె ఈ మధ్యలో ఇతను ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు మనకు ఇంగ్లీష్లో, నేను తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో అతను ట్రాన్స్లేట్ చేస్తాడు. ఈ టైంలో వాళ్ళ నాన్నగారికి ఆరోగ్య సమస్య రావాలి, వచ్చిందా రాలేదా? యా ఆమె చెప్తుంది, ఎస్ అది నాకు వచ్చింది, నేను చాలా మర్చిపోలేని నాకు ఆ పరిస్థితి, బైపాస్ సర్జరీ అయింది మా నాన్నగారికి అని చెప్పింది. ఈ టైంలో ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు జరగాలి, అడగండి అని చెప్పింది. అవును, ఎస్ ఉద్యోగంలో తను ఉద్యోగంలో మానేయడం జరిగింది, ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది. ఈ టైంలో వీళ్ళ మదర్కు స్కిన్ ఇష్యూస్ వచ్చాయి, స్కిన్ రిలేటెడ్, అవునా కాదు అడగండి. ఎస్ అవును కరెక్టే వచ్చాయి. అంటే జాతకము పర్ఫెక్ట్గా ఉంటే ఇట్లా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా. లేదు అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎందుకు నమ్మాలి? మీ జీవితంలో జరిగింది నేను చెప్తేనే కదా మీరు నన్ను నమ్మేది, అవునా కాదా? మీ మనసులో ఇది అనుకుంటున్నారు, ఎస్, అప్పుడు మీరు నన్ను నమ్ముతారు. నేనేదో జనరల్గా జాతకాన్ని చూసి మీకు ఇది జరగబోతున్నది, మీకు ఇట్లా ఉన్నది, మీరు ఇది చేసుకోండి, నో. నాకు ఛాలెంజ్ కావాలి. ముందు నన్ను వారు గుర్తించాలి ఫస్ట్. సో మీకు ఏం జరిగింది మీ జీవితంలో నేను చెప్తా, జరుగుతుంది నేను చెప్తా అంటున్నా. మీరు ఎవరైనా టెన్షన్ పడాల్సిన పని లేదు, అది నాకు ఛాలెంజ్ అది. కనుక మేషరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో మనం చెప్పినటువంటి అక్షరాలతో కూడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఓకే. రాబోయే రోజులలో ఆరోగ్య సమస్యలు కావచ్చును, అదేవిధంగా కొంత మోసపూరితమైనటువంటి వాతావరణము ఉన్నది. అదేవిధంగా కొంతమేర ఈ యొక్క మేషరాశి వారికి చూసుకుంటే విపరీతమైనటువంటి ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఏలినాటి శనిలో ఉన్నారు కనుక కొంచెం వాహన ప్రమాదాలు కావచ్చును. అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, బంధు మరణ వార్తలు, స్థాన భ్రంశము,
ధన నాశనము, డబ్బులు ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఓకే. అదేవిధంగా ధన వ్యయము, ప్రమాద సూచన, విచారము, వ్యయ ప్రయాసలు చాలా ఉన్నవి. మరి వీళ్ళు ఎలాంటి కానీ పరిహారం చేస్తారు? చెప్దాం, శుభకార్యాలు కూడా చేసుకోవచ్చును. కొన్ని శుభకార్యాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. సో ఇక్కడ జరిగింది చెప్పడం జరిగింది, జరగబోయేది చెప్పడము జరిగింది. అయితే వివాహాలు అవుతవి, సంతానం కలుగుతుంది, అంతే, ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే. 6వ నెల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6th or 7th మంత్ నుంచి మేషరాశి వారు. ఇక్కడ కాశీ క్షేత్రంలో రేపు మహాశివరాత్రి రోజు, ఓకే, మహాశివరాత్రి రోజు కాశీ క్షేత్రంలో మనకు మహారుద్ర యాగం ఉన్నది. ఎట్ ఏ టైం ఎవరైనా పాల్గొనాలి అనుకున్నా పాల్గొనడం అంటే చాలా కష్టము. ఎందుకంటే మాకే చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ ప్లేస్ దొరకడం. ఏదో అమ్మవారి దయ వల్ల కొంత చోటు దొరికింది. అక్కడ మహారుద్ర యాగాన్ని అయితే చేసే పరిస్థితి ఉన్నది. కనుక ఇందులో పాల్గొనేటువంటి వారు, ఇదే విధంగా దీని ముందు వచ్చేటువంటి 14వ తారీఖు శని త్రయోదశి ప్రదోషంలో ఉంది. ప్రదోషంలో ఉన్నటువంటి శని త్రయోదశి రోజు నాడు శనైశ్వరునికి విశేషమైనటువంటి జపాలు ఉంటవి. అదే రోజు, అదే మనకు గంగ ఒడ్డున కూర్చొని జపాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరికైతే శనైశ్వరుడు ఇబ్బందిగా ఉన్నాడో వారు తప్పకుండా చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీరికి ప్రసాదము లైక్ అవన్నీ కూడా కొరియర్లో పంపిద్దాం. ఓకే, అంతే. ఒకవేళ వీరు చేసుకుంటాను అని అనుకుంటే ఇంట్లో ఓం నమ శివాయ జపాన్ని చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే గంధ తైలము అని దొరుకుతుంది. ఈ గంధ తైలముతో ఇంట్లో దీపారాధన చేసుకోండి, లేదా ఇప్ప నూనెతో దీపారాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.